మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 1500 పోలీస్ ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగులకు మాట ఇచ్చి నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పుడే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులు ఉద్యోగులకు విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తీశారు కాబట్టే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. రేవంత్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత. ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలలుగా ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లో వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులంటూ ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్పై సీఎం సమీక్ష. కరెక్టే. ఇప్పుడు 15,000 పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్, త్వరలో నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు. దయచేసి మీరు కూడా పత్రికల మందమే, ఫోటోల మందమే చేయకుండా, శిలాఫలకాలకే పరిమితం కాకుండా ఏదైతే మీరు చెప్పిరో, ఏదైతే మీరు అన్నారో అవి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక వరంలాగా మారుతాయి. దయచేసి అది ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ చేపట్టండి. ఖచ్చితంగా మీరు అన్నారు, ఏడాది అన్నారు, ఒక 1.5 year అయినా పర్వాలేదు, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి ఇలాంటి మళ్ళీ కేసీఆర్ లాగానే మీరు కనుక చేస్తే మళ్ళీ కేసీఆర్ ఏడి పోయినా మీరు కూడా గాడికే పోతారు. పత్రికా ప్రకటనలు కాకుండా, ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం కాకుండా, ఇంకేంది మన ఉట్టి మాటలు కాకుండా గట్టిగా చేసేటట్టు ప్రయత్నం చేయండి. ఆ దిశగా అడుగులు వేయండి. ఇప్పటికే గవర్నమెంట్ను సాటిస్ఫాక్షన్ అవుతారు కొంచెం పబ్లిక్. దాని దిశగా మీరు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకోటి, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దండగే. అది మీరు ఇయ్యాల చెప్పారు, మేము ఎన్నడో చెప్పినాం. కేసీఆర్ ప్రమాణ స్వీకారమే కాలే, ఇంకేం చేస్తాడు ఆయన శాతం అయితే లేదు. రిటైర్మెంట్ ఇవ్వాలి. మీరు కూడా ఆల్రెడీ పబ్లిక్ రిటైర్మెంట్ ఇచ్చారు. మీరు గాయనబడి పడితే కూడా లాభం లేదు. హరీష్ రావు, కేటీఆర్ను అడుగురు ఏమని అడిగితే, వాళ్ళని అడిగితే ఏమేమి లొసగులు ఉన్నాయి, ఏం సంగతి, ఏం లెక్క, అవి బయటికి తీసి వాళ్ళని ఏమన్నా అంటే బాగుంటుంది. కేసీఆర్ ఎంబడి పడ్డా లాభం లేదు. ఆయనని ఇప్పుడు వాళ్ళు పట్టుకపోవాలి, పట్టుకురావాలి. ఆయన పరిస్థితి గది. మన అక్కకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. బిడ్డే కాదమ్మా. ఇప్పుడు నీ బిడ్డ అయినా గంతే, ఆయన బిడ్డ అయినా ఆయనకు గంతే. కాకి పిల్ల కాకి ముద్దు. కాబట్టి ఆమెకు ఉద్యోగం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. తప్పేముంది అలా? తప్పు పట్టడానికి ఏం లేదు. ఉద్యోగం లేకుంటే ఆమె బతకడం కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి అనేది ఆమెకు అడ్డం ఉండాలి. ఉంటేనే ఆమె బతకగలుగుతుంది. కాబట్టి ఆమెకి ఇచ్చారు ఉద్యోగం. అలా తప్పేం లేదు పెద్ద. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల అందజేత. ఎల్బీ స్టేడియంలో నియామకాల పత్రాలు అందజేత. త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని, అందులో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులను నియమించామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ స్టాఫ్ నర్సులది కూడా కొంచెం ఘోరంగానే ఉంటుంది సార్ పరిస్థితి రేవంత్ అన్న. దాన్ని కూడా అయినంత పూర్తికి తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళు ఉద్యోగాలలో చేరేటట్టు, విధిలోకి తీసుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు. ఇదే శాసనం, నా మాటే జీవో. ముఖ్యమంత్రి రేవంత్ గద్దర్ పేరిట జిల్లా విగ్రహ ఏర్పాటుపై క్యాబినెట్లో చర్చ. గద్దర్ స్ఫూర్తితోనే గడిల బద్దలు కొట్టామని వెల్లడి. వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీకి ఓటేస్తామని వ్యాఖ్య. గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి. బట్టి విక్రమార్క. ఓకే, రైట్. గద్దర్ అన్న కోరుకున్న మాటలు కనుక మీరు నెరవేరిస్తే అది ఖచ్చితంగా తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి సస్యశ్యామలమైన తెలంగాణ అవుతుంది.
గద్దరన్న మాట గద్దరన్న లెక్క కోరుకుంటే, ఎందుకంటే ఆయన బాడీలో బుల్లెట్ పెట్టుకొని ఉద్యమం చేసిండు. 2 బుల్లెట్లు ఉండే బాడీలో ఉద్యమం బుల్లెట్లు పెట్టుకొని ఉద్యమం చేసిండు. ఆ ఏజ్లో దాదాపు 65-70 సంవత్సరాల వయసులో ఆయనకు చాతగాని టైంలో కూడా ఓయూకి వచ్చి పోరాటం చేసిండు. ఎక్కడ ఓయూ అని కాదు, ఇక్కడ ఉద్యమం అయితే ఇక్కడ, అక్కడ ఉద్యమం అయితే అక్కడ, ఎక్కడ ఉద్యమం అయితే అక్కడ ఉద్యమం చేసిండు. కళాకారులకు ఉద్యమ స్ఫూర్తినిస్తూ ఉద్యమ పాటలు ఎట్లా రాసిండు, ఆయన సాహిత్యం ఎట్లుండే, ఆయన పద్ధతి, ఆయన లెక్క ఎట్లుండే అనేది ఒక్కసారి మీరు గతంలో కూడా ఆయన చరిత్ర తీసుకుంటే తెలుస్తుంది. అలాంటి కళాకారుని మనము ఈరోజు మన మధ్యలో లేడు. ఎందుకంటే అటువంటి కళాకారులను కూడా గౌరవించుకోవాలి రేవంత్ అన్న. మనము మీరు అన్నది మంచిగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వస్తుంది అనేది కొంచెం వేసి చూడాల్సిందే. ఇంప్లిమెంటేషన్ చేస్తే ఫస్ట్ సంతోషించేది తెలంగాణ సమాజం.